శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, విదేశాల్లో వాళ్ళే కదండి, మీరు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, అలాగే నా వీడియోలు కూడా చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. సో మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 12 రాశుల వాళ్ళకి మకర రాశిలో సూర్య భగవాను ప్రవేశించినప్పుడు కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, లేదా మీ ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా, ముఖ్యంగా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. సో మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వివాహం ప్రాబ్లమ్సా, లేకపోతే మ్యాచింగ్ అంటారు సార్, వధువు యొక్క జాతక మ్యాచింగ్, అది తెలుసుకోవాలన్నా, అలాగే ఇదంతా కూడా మకర రాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవాను కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో వివాహ శుభకార్యాలు జరుగుతాయి. వివాహాలు, ఉపనయనాలు, అలాగా గృహప్రవేశాలు, ఇలాగ అన్నీ మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయండి. ఒకవేళ మీరు మా ఆది ఆస్ట్రాలజీ తరపున, నేను మీ వాడ్రే ఆదినారాయణరావు, మీరు నాకు పంపిస్తే మీ డీటెయిల్స్ కానీ ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే, అది ముహూర్తాలు కావాలన్నా ఇవి తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు పంపిస్తే నేను తప్పకుండా ముహూర్తాలు పెట్టడం కానీ, మీ జాతకాలు చూడడం కానీ అవన్నీ చూస్తానండి. నాకు 35 సంవత్సరాల అనుభవం ఉంది. నేను కాస్ట్ అకౌంటెంట్ అయినా, CMA చేశాను, అకౌంట్స్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. ఆ పక్క పెడితే నాకు కొద్దో గొప్ప దీంట్లో కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి మీకు కావాలనుకుంటే, ముహూర్తాలు పెట్టించాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, సైలెంట్లో ఉంటుంది. మీరు మీ కింద నెంబర్కి ఫోన్ చేసినా అయితే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నేను మీకు ఏమి కావాలో అనేది దాంట్లో రాయండి. రాస్తే నేను తప్పకుండా ఈ షూటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను ఫోన్ చేసి మిమ్మల్ని పలకరిస్తాను. మీకు ఏం కావాలో కూడా అడుగుతాను. సో మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు మనం మకర రాశిలో సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుండి 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, బ్రహ్మాండంగా ఉండబోతుందండి. అంటే సూర్యభగవానుడు యొక్క పవర్ ఎలా ఉంటుంది, జనవరి నుంచి ఇలా ఉండబోతోంది తెలుసుకుందాం. ఈ సూర్యభగవానుడు అంటే మకర రాశిలోకి 14వ తారీఖు జనవరి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు. 12వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు ఆయన. సో ఈ మకర రాశిలో ఉండడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. కుంభరాశి వారికి అంటే మకర రాశిలోకి ప్రవేశించే సూర్యభగవానుడు మీకు 12వ రాశి అవుతుంది. కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది, మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించడం వలన బాగానే ఉండబోతుందండి. కాకపోతే ఏంటంటే మీకు కొద్దిగా అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అంటే శరీరంలో అనారోగ్యం అంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో. అంటే కొద్దిగా మెడిసిన్స్ వాడుతూ జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా ఎక్సర్సైజులు చేస్తూ, కొద్దిగా వాకింగ్ చేస్తూ కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే సూర్య భగవానుడు 12వ భావంలో ఉన్నాడు, శని భగవానుడు ఈ రాశిలో ఉన్నాడు. సో ఏదేమైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా ఈ హెల్త్ రీత్యా, లేకపోతే అనేక రకాల పనుల రీత్యా బాగా ధనము ఖర్చు చేయవారుగా మీరు ఉంటారు. అంటే ఎప్పుడు కూడా మీకు రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ, అలా చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే దేవతారాధన కోసం కూడా మీరు ధనం ఖర్చు పెడతారు. దేవతారాధన అంటే మీరు సపోజ్ టెంపుల్స్కి వెళ్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, ఈ అన్నదానానికో లేకపోతే గుడ్లకో ఏదో ఒక విధంగా మీకు డబ్బులు ఖర్చు చేయడం కూడా బాగా జరుగుతుందండి. సదాచారం ఎప్పుడు కూడా తిరిగే వాళ్ళగా ఉంటారు. ఎప్పుడు కూడా ఏదో పని మీద అసలు స్థిరలగ్నం మీది, కానీ మీకు వ్యయభావంలో 12వ భావంలో రేవు ఉండడం వల్ల ఎప్పుడు తిరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేత్ర సంబంధమైనటువంటి బాధలు ఉంటాయి. అంటే కంటిన్యూస్గా మీరు టీవీ చూడడము, కంటిన్యూస్గా బుక్స్ చదవడము, కంటిన్యూస్గా మనం ఏదో ఆలోచిస్తూ ఉండము, అంటే కళ్ళకి రెస్ట్ ఇవ్వకుండా మనం ఇబ్బంది పెడుతూ ఉంటాం. అందుకని కొద్దిగా కళ్ళకి ఎఫెక్ట్ ఇస్తుంది. నేత్ర రోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో 12వ భావంలో కూడా రవి ఉండడం
అంత మంచిది కాదండి. సప్తమాధిపతి అయిన మీకు సప్తమాధిపతి అయ్యాడు కదా, అయినటువంటి రవి 12 భావంలో ఉన్నాడు. అంటే భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, సప్తమ భావం వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్గా ఉంటాయి. అంటే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది వాళ్ళకి. అంటే భర్త వలన మీకు ఉండడము, మీ వలన భర్తకి ఎక్స్పెన్సివ్గా ఉండడము, ఖర్చులు ఉండడము, కొద్దిగా మెడిసిన్స్ వాడడము, డాక్టర్స్ని కన్సల్ట్ చేయడము జరుగుతూ ఉంటుంది. అది వివాహ శుభకార్యాలు కూడా సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి ఆ ధనము విపరీతంగా ఖర్చు అవ్వడానికే ఎక్కువ అవకాశం ఉంది. బిజినెస్ కూడా సంబంధించింది కాబట్టి ఈ సప్తమ భావం కళత్ర స్థానము, విజయస్థానము అంటాం కాబట్టి ఈ విజయం అనేది 12 భావం ఉంది కాబట్టి సంప్రాప్తించదు. విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సిందే. సూర్యభగవాన్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి. సో జనవరి, ఫిబ్రవరి నెలలో కొంచెం బాగా కష్టపడండి. అసలు మనకు బాగా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఏం లేదండి, సూర్యభగవాన్ని ముందర అసలు సూర్యభగవానుడు 14 తారీఖు వస్తే ఏం చెప్తాడో చెప్పుకుందాం. ముందర సూర్యభగవాను గురించి చెప్తాను, చివరిలో దానాలు ఎలా ఇవ్వాలి ఏంటనేది. 14వ తారీఖుని సూర్యభగవానుడు మకర రాశిలోకి రావడం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం కదా, ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయనం కాదు, దక్షిణం వెళ్ళిపోయి ఉత్తరాయణం వస్తుంది. ఈరోజు చేసే స్నానాలు అధికమైన ఫలితాలు ఇస్తాయండి. ఎటువంటి దోషాలు లేకుండా కాపాడతాయి. స్నానాలు అంటే నది స్నానం కానీ, సపోజ్ కొంతమంది గంగా నది, అలాగే త్రివేణి సంగమంలో అద్భుతం, బాగా చాలా మంది స్నానాలు చేస్తారు ఆ రోజు. అంతేకాకుండా త్రివేణి సంగమము, సరయు నది స్నానము, యమున నది స్నానాలు ఉంటాయి కదా, ఆ నది స్నానాలు, అయితే దగ్గరలో ఉన్న గోదావరి ఏదో ఉంటుంది కదా, కృష్ణ అంటాం, ఆ నది స్నానాలు కానీ మీ ఇంట్లో అయినా చేసిన స్నానాలు చేయడం ఒకటి. తర్వాత అర్ఘ్యం సమర్పించాలండి భగవంతుడికి, సూర్యభగవానుడికి. అర్ఘ్యం అంటే దోశల నిండా నీళ్లు తీసుకుని కొద్దిగా వీలుంటే ఇంట్లో ఉన్నవాళ్ళు ఎర్రటి పుష్పాలు వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడము, 11 సార్లు మీ సూర్యభగవానుడి యొక్క మంత్రం జపించడము, లేదా సోహం సూర్యాయ నమః అంటూ చేయడము, లేకపోతే గాయత్రి మంత్రం చేయడంతో అర్ఘ్యం సమర్పించడము. అలాగే దశగాయత్రి కానీ 11 సార్లు అంటే 10 సార్లు కానీ, అదే 108 సార్లు గాయత్రి జపం చేయడం ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నెల్లాళ్ళు కూడా గాయత్రి జపం చాలా మీకు పట్టు ఇస్తుంది. గాయత్రి జపం చేయండి. ఒకవేళ మీకు అవకాశం ఉంటే 6 వారాల పాటు నవగ్రహాలు సూర్యభగవాన్ ఆరాధన చేయండి. చివరి 6 వారంలో సూర్యభగవానుడికి ప్రీతిరీత్యా మీరు బ్రాహ్మణుడికి గోధుమ దానం చేయడం, దక్షిణతో పాటు మీరు బ్రాహ్మణుడి దానం చేయండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం ఈ స్నానాలు చేసిన తర్వాత దానాలు కూడా చెప్పారు కదండి. ఇంకోటి ఏంటంటే బంగారం దానం. ఎవరికైనా అవకాశం ఉంటే కొంచెం మీలో బంగారం, 1 గ్రాము బంగారము వేద పండితులకు కానీ, శాస్త్రాలు ఎరిగిన వారికి కానీ, అంటే బ్రాహ్మణులకు కానీ, పూజారులు ఉంటారు కదా, పూజ చేయించేవాళ్ళు మీకు, వాళ్ళకి కానీ దానం ఇవ్వండి, చాలా మంచిది. అంటే బ్రహ్మలోక ప్రాప్తిని అంటాం. అది అంటే బ్రహ్మలోక ప్రాప్తిని మంచి లోకాలకు వెళ్తారంటాం. అంతేకాకుండా బంగారము, వెండి, వస్త్రాలు, స్వయంపాక దానము, తర్వాత అన్నదానము, ఇలాగ పళ్ళు, ఫ్రూట్స్, ఆ దానాలు, ఏ దానం మనకు చేతిలో ఏదంటే అది దానాలు ఇవ్వడం చాలా మంచి వారికి, సత్ప్రవర్తన గల వారికి మంచి ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉండాలని సందేహం లేదు. అలాగే దేవాలయ సందర్శన చేయండి. ముఖ్యంగా సూర్యభగవాన్ దేవాలయాలు సందర్శిస్తే మరీ మంచిది. సూర్యభగవాన్ దేవాలయం శుభ్రపరిచిన చాలా మంచిది, మంచి ఫలితాలు ఉంటాయి. సూర్యభగవాన్ దేవాలయమే కాదండి, ఏ దేవాలయం అయినా సరే, ఏ టెంపుల్ అయినా సరే వెళ్ళి మనం షై ఫీల్ కావద్దు. ఎందుకంటే మనం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాం. ఫారిన్ కంట్రీస్ వెళ్తే చూడండి ఎవరి పనులు చేసుకుంటారంటగా, మనం ఎక్కడున్నా సరే దేవాలయాలకు వెళ్ళడము, వాళ్ళు శుభ్రపరచడము, ఏదైనా వస్తువులు కనిపిస్తే పక్కన వేయడము, అంటే డస్ట్బిన్స్లో వేయడం చేస్తే మంచిది. జనరల్గా మనకి ఎవరు శుభ్రం చేస్తాడు ఒప్పుకోరు, అయినా కూడా మనం అవకాశం ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా శుభ్రం చేద్దాం, మంచి ఫలితాలు పొందాం. సో ఈ విధంగా మీరు సూర్యభగవాన్ ఆలయాలు వెళ్ళండి. సూర్యభగవాన్ కాదు, ఏదైనా టెంపుల్స్ ఈరోజు సందర్శించండి, మంచి ఫలితాలు వస్తాయి. సో మీరు ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని, మీ భర్త కానీ భార్య కానీ ఆరోగ్యప్రదంగా ఉండాలని, త్వరలో వివాహాలు జరుగుతూ మంచి శుభకార్యాలు శుభవార్తలు వినాలని, ఎప్పుడు కూడా మీకు నేత్ర రోగాలు రాకుండా ఎప్పుడు తృప్తిగా ఆనందంగా ఉండాలని, ముఖ్యంగా సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు. సో నమస్కారం చేయడం వల్ల ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత. సో ఈ సూర్యభగవాన్ నిరంతరము కొలుస్తూ ఉండండి, మంచి ఫలితాలు అడ్డంతటవే వస్తాయి మీకు.